రిషి 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 అమ్మేమో రిషి రిషి అని వాడినే కలవరిస్తోంది. సింధు ఏమో వాడిని పంపదు. ఎలా? ఏం చేయాలి? రిషిని ఎలా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి చేర్చాలి? రిషి అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదురా. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా? యష్, ఏంటమ్మా? నేను చనిపోతే కనీసం అప్పుడైనా ఆ సింధు రిషిని పంపిస్తుందంటావా? అమ్మా, ఏంటమ్మా మాటలు? నువ్వేం భయపడకమ్మా. ఎలా అయినా సరే రిషిని నేను మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నువ్వు మాత్రం ఊరికే ఆవేశపడి బీపీ పెంచుకోవద్దమ్మా. నీ హెల్త్ మీద కాస్త దృష్టి పెట్టమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వమ్మా. రిషి నీతో ఉండేలా నేను చేస్తాను. నిజంగా అలా చేస్తానని మాట ఇవ్వరా? మీరు నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నేనెందుకు ఇష్టపడనో తెలుసా? ఇందుకే. ఇప్పుడు మీరు చేసిన పనికే. మీ బుద్ధేంటో నాకు తెలుసు కాబట్టి మీ నుంచి నా కొడుకుని దూరంగా ఉంచుతున్నాను. ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వే అన్నావు కదరా రిషిని నా దగ్గరికి చేరుస్తాను అని. మాటిస్తున్నానమ్మా. నువ్వు ఆ పని చేస్తే నేను నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదురా. రిషి నాతో ఉంటే నా ఆరోగ్యం దానంతటా అదే కుదుట పడుతుంది. అసలు ఎవర్రా ఫోను? మా ఆఫీస్ వాళ్ళమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను మాట్లాడతా. వదినా, ఎటా ఉంది ఇప్పుడు? పర్లేదు. వేడివేడిగా కాఫీ తెచ్చాను, తాగొదినా. నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే నేను సంధ్య నీకేమై ఉండదోనని ఎంత కంగారు పడినామో తెలుసా? ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు కోలుకుని ఉండవు, అది చాలుదునా.
రండి డాక్టర్. దమయంతి గారు ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగానే ఉంది. తల ఇంకా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. కొంచెం భారంగా కూడా ఉంది. టెన్షన్ పడకండి, అన్ని నిదానంగా తగ్గిపోతాయి. మందులు వాడుతున్నారు కదా? ఊపిరి పీల్చుకోండి. బీపీ నార్మల్కి వచ్చింది దమయంతి గారు. ఫాస్ట్గానే రికవరీ అయ్యారు. ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఏం ఆలోచించకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ బాగా విశ్రాంతి తీసుకోండి చాలు. లేదు డాక్టర్, మా వదినకి బీపీ నార్మల్గా ఉండకూడదు, ఎప్పుడు హైలోనే ఉండాలి. ఇంకా మా వదినకి సీరియస్ గానే ఉండదని చెప్పండి. అన్నీ నార్మల్గా ఉంటే సీరియస్గా ఉందని ఎలా చెప్తాం? చెప్పాలి డాక్టరు, మీరు చెప్పి తీరాలి. ఏంటండి ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు? కన్యాకుమారి, ఏమైంది నీకు? ఎందుకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అసలు? పిచ్చి కాదు వదినా, మీ మంచికే చెప్తా ఉండాను. సింధు రిషిని నీ దగ్గరికి పంపించాలన్నా యష్ ఇందాక నీకు మాట ఇచ్చాడు కదా, రిషిని నీతో ఉండేలా చేస్తానని. అవును. యష్ ఆ మాట నిలబెట్టుకోవాలన్నా, రిషిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలన్నా నీకు సీరియస్ గా ఉండదని అంటేనే కదదినా నువ్వు అనుకున్న జరుగుతుంది. కన్యాకుమారి, నువ్వు వెళ్ళి కొంచెం సాల్ట్ తీసుకురా. అలాగే వదినా. సంధ్య మర్చిపోలేదు, నేనే ఉప్మాలో ఉప్పు వేయొద్దని చెప్పాను. ఎందుకలా? హై బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. నువ్వు కోలుకునేదాకా ఉప్పు కారాలు లేని తిండే నువ్వు తినాలి. తప్పదా చంద్ర? తప్పద్దాము. తినబుద్ధి కావడం లేదు చంద్ర. నేను తినిపిస్తాను, నోరు తెరు. చాలు చంద్ర. దాము, ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వు అలా రెస్ట్ తీసుకో, భోజనం టైంకి వచ్చి లేపుతాను. చిచ్చి, ఉప్పు కారాలు లేని తిండి తినటం నా వల్ల కాదు. గొంతు దిగడం లేదసలా. కన్యాకుమారి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. వదినా, నాకు తెలుసు వదినా నువ్వు ఇబ్బంది పడతావని. అందుకే ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ఆన్లైన్లో నీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాను. వచ్చేస్తా ఉండదే, రాగానే నేను తెచ్చిస్తాను. ఎవ్వరికి తెలియకుండా తినేసే. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ సింధు. ఏంటి కొత్తగా? కొత్తగా అంటూ ఏం లేదు సింధు. నీ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు నీ పర్మిషన్ ఉండాలి కదా. ఓ,
ఓకే విషయం ఏంటో చెప్పు. ఇది ఈ బిల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు సింధు, కొంచెం డీటెయిల్గా చెప్తావా? సారీ. ఏది ఇదా? కాదు సింధు, అదే ఈ బిల్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సంపుల్లోన మెండులీను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? ఇది స్టాక్స్ క్లియర్ చేసిన బిల్, ఇది రావాల్సిన స్టాక్స్ కోసం, ఇది మనం ఎస్టిమేషన్ చేసిన బిల్స్. ఓహో ఓహో, మనం రావాల్సిన స్టాక్స్ కూడా మనం ఎస్టిమేషన్ బిల్స్ వేస్తున్నామా? ఓకే, ఎప్పటి నుంచో మనం ఇలాగే బిల్స్ వేస్తాం. గుడ్, కీప్ ఇట్ అప్. మంచిదే. తెలియాలి కదా సింధు, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అని. కీప్ ఇట్ అప్ సింధు, వెల్ డన్. బిల్స్ అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఎంతైనా నువ్వు వర్క్లో చాలా ప్లాన్డ్గా షార్ప్గా ఉంటావు. ఎప్పుడు తిడుతూ ఉంటాడు కదా, ఇవాళ్ళేంటి పొగుడుతున్నాడు, అసలేంటిది? ఏయ్ సింధు, నీకెందుకు సింధు శ్రమ? నువ్వు కూర్చో, నేను తీసిస్తాను కదా. సింధు, నీకేమైనా తగిలిందా? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఏం అవసరం లేదు, బాగానే ఉన్నాను. సింధు, ఒక్కసారి కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంటారు పెద్దలు. ఇంకొకసారి ఇదిగో. థ్యాంక్ యూ. గుడ్ 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 వర్క్ సింధు. ఏమైంది వాళ్ళ యష్కి? ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి కొత్తగా? యష్ని సింధుని నా క్యాబిన్కి రమ్మను. ఓకే మేడం. మిమ్మల్ని ఇద్దరిని సునంద మేడం గారు తన క్యాబిన్కి రమ్మని చెప్పారు. ఓకే, వస్తాం, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సింధు, వెళ్దామా? లేడీస్ ఫస్ట్. మేడం రమ్మన్నారంట. రండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చో. చెప్పండి మేడం.
మన కన్స్ట్రక్షన్లో ఈ ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఎప్పుడు సింధు ఏం చెప్పినా అపోజ్ చేసేవాడివి, ఇప్పుడేంటి సింధుని ఇంత సపోర్ట్ చేస్తున్నావు? వాట్ హ్యాపెండ్? అదేం లేదు మేడం, సింధు కరెక్ట్గా చేస్తే నేనెందుకు అడ్డుపడతాను? ఇన్ఫ్యాక్ట్ సింధు ఏం ప్లాన్ చేసినా చాలా బాగుంటుంది, ఎంతో కమిట్మెంట్తో చేస్తుంది. సింధుతో కలిసి నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం మేడం. ఏమైంది వాళ్ళ యష్కి? ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి కొత్తగా? ఓకే, నాకొక వేరే మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి. యూ క్యారీ ఆన్. నమస్తే మేడం. నమస్తే చంద్ర గారు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటి మేడం అది? మీ ఆశలు త్వరలోనే ఫలిస్తాయి. అర్థం కాలేదు మేడం. యష్ సింధులు మళ్ళీ ఒకటి కావాలనే కదా మీ ఆశ? అవును మేడం. దానికి ఇవాళ ఆఫీస్లో బీజం పడింది. యష్లో మార్పు మొదలైంది. సింధుతో చాలా క్లోజ్గా ఉండడం, ప్రతి విషయంలోనూ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. సింధు విషయంలో ఇంతకు ముందున్న నెగటివ్ సెన్స్ ఇప్పుడు యష్లో లేదు. మీరు చెప్పేది నిజమా మేడం? నా కళ్ళతో చూశానండి. యష్ బిహేవియర్లో ఏదో కొత్త చేంజ్ చూస్తున్నాను. నా మాట నమ్మకపోతే మీరే ఆఫీస్కొచ్చి చూడండి. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఆఫీస్లో ఎలా కలిసి తిరుగుతున్నారో. థ్యాంక్ యూ మేడం, ఇదంతా మీ వల్లే. ఉంటానండి. ఓకే అండి, మంచిదే.
యష్ క్యారెక్టర్ ఇంత సడన్ గా చేంజ్ అవ్వదే. ఎలా అయిందబ్బా? వీళ్ళు నిజంగానే మార్పు వచ్చిందా, లేక ఏదైనా అవసరంతో సింధుతో క్లోజ్గా ఉంటున్నాడా? త్వరగా వడ్డించు కన్యాకుమారి. త్వరగా వెయ్యి. వదినా, గ్రేవీ ఏమంటావా? ఏమొద్దు. చాలా టేస్టీగా ఉంది. వదినా, బాగా తిను, మొత్తం తిను. కన్యాకుమారి చేతి తెప్పించుకొని దొంగచాటుగా బిర్యానీ తింటున్నావా? అమ్మా, ఇదంతా మీరు రిషి కోసం ఆడే నాటకమా? చెప్తా మీ పని. కన్యాకుమారి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? వదినా, తప్పకుండా అవుతుంది. నీకు సీరియస్గా ఉండదని మనం నాటకం ఆడుతూ ఉండం కదా. ఇదంతా నిజం అనుకుని యష్ ఎలాగైనా సరే సింధు నొప్పించి రిషిని తీసుకొస్తాడు. సింధు కూడా నీకొంట్లో బాగలేదని తెలిస్తే కాస్త మెత్తబడి రిషిని పంపిస్తుంది. నువ్వు తినొదినా. నేను క్యారియర్ తీసుకొచ్చాను యష్, నువ్వు తినేసి. సింధు, అయితే ఓ పని చెయ్యి, నీ క్యారియర్ తీసుకొని ఇక్కడికి వచ్చాయి, ఇద్దరం ఇక్కడే కలిసి తిందాం. యష్ నాతో క్లోజ్గా మాట్లాడడం చూసి సంధ్య ఊడుక్కుంటుంది. దీన్ని ఇంకా ఏడిపించాలి. చెప్తాను నీ సంగతి. అలాగే యష్, నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. సంధ్య, వడ్డించు. అట్నే అబ్బి. చాలు. సింధు, అక్కడెందుకు, ఇటువైపుకి వచ్చేసాయి. సంధ్య, ఆ చైర్ ఇటే. సంధ్య, ఆ చైర్ ఇటే. నేనా? నీకే చెప్పేది, చైర్ అయ్యి. ఇదిగో ఈ ఫైల్స్ బ్యాగు తీసేయి, ఆ పక్కన పెట్టు. అది కూడా తీసి పక్కన పెట్టు.
సంధ్య చూస్తావేంటి, వడ్డించు. సింధు, ఇవాళ ఏం కర్రీ తెచ్చావు? బెండకాయ కర్రీ. సంధ్య, యష్కి కూడా వేస్తాను. చాలు సింధు. ఇదిగో. ఇదేంటి యష్ చెప్పి సిద్ధ ఇట్ట కలిసిపోయిండారు. యష్, ఎలా ఉంది టేస్ట్? సూపర్ సింధు. ఏ మాటకు ఆ మాటే గాని నువ్వే వంట చేసినా సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నీ చేతిలోనే ఏదో అద్భుతం ఉంది సింధు. నువ్వు ఏ వంట చేసినా సూపర్. అయితే ఇంకో చోటిస్తాను. అభి, నాకు ఇంటి దగ్గర చాలా పనుండదు అభి. మీరు తినడం అయిన తర్వాత క్యారియర్ ఎవరితో అయినా పంపించేయండి, నేను వస్తాను. సరే వెళ్ళు. సింధు, భోజనం మధ్యలో వెళ్తున్నావేంటి? ఇప్పుడే వస్తాను యష్. ఇంత క్లోజ్గా నటిస్తున్నా సింధు ఇప్పుడైనా రిషిని పంపిస్తుందా? నువ్వనుకున్నంత ఈజీ కాదు ఒకరి ప్రేమని సంపాదించడం. వంట చేసి వడ్డిస్తే వంట మనుషులు అవుతారు గాని సొంత మనుషులు కారు. వెళ్ళు. శశి, నీతో మాట్లాడాలి. రిషి, చెప్పు. అసలు నువ్వెలా రిషి మా అందరినీ వదిలేసి ఆమెతో ఉండగలుగుతున్నావు? మన ఇంట్లో అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది శశి? నానమ్మకి అసలు ఒంట్లో బాలేదు, సీరియస్ గా ఉంది. అవునా? అవును, మొన్న నీ గురించి ఆలోచిస్తూ పడబోయింది కూడా. మీ అమ్మగారు బాగా మెంటల్ డిప్రెషన్కి గురయ్యారు. రిషిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నానమ్మతో ఉండేలా చూడండి. అప్పుడే పేషెంట్ త్వరగా నార్మల్ అవుతుంది. నానమ్మకి అంత సీరియస్ అవ్వడానికి కారణం నువ్వే తెలుసా? నేనేం చేశాను? నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళిపోబట్టే కదా నానమ్మ నీ మీద దిగులు పెట్టుకుంది.
నిజంగా నానమ్మ నా గురించి బాధపడుతుందా? అవును, నేనెందుకు అబద్ధం చెప్తాను నీకు? నువ్వు ఒకసారి వచ్చి నానమ్మని కలిస్తే నిన్ను చూసి ఎంత సంతోషపడుతుందో తెలుసా? నువ్వు వస్తే నానమ్మకు త్వరగా నయమవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. అలాగా? అవును, రా మన ఇంటికి వెళ్దాం. నానమ్మని కలిసి మాట్లాడి కాసేపు ఉండి కావాలంటే తర్వాత ఆమె దగ్గరికి వెళ్దువు గాని. దా. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మకు చెప్పకుండా నేను మీ ఇంటికి వచ్చేస్తే అమ్మ పాపం ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎటు వెళ్ళిపోయానో అని కంగారు పడుతుంది. అమ్మ వచ్చాక అమ్మకి చెప్పి వెళ్దాం. ఆమెకేం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నానమ్మకి సీరియస్ గా ఉందంటే వినవేంటి? వస్తావా రావా? నీకు నానమ్మ కావాలా వద్దా? సరే, పద వెళ్దాం. మా అమ్మ కొంట్లో బాగోలేదు. ఓ అవునా? మీ అమ్మ కొంట్లో బాగోలేదా? సీరియస్ గా ఉందా? అవును, మా అమ్మ కొంట్లో బాగలేదు, సీరియస్ గా ఉంది. మీ అమ్మ ఆడే నాటకాలేంటో నాకు బాగా తెలుసు. రిషిని మీ ఇంటికి పంపే ప్రసక్తే లేదు. రా రిషి. హేయ్, ఏం మాట్లాడుతున్నావు సింధు? మా అమ్మ అంటే నీకు అంత అలుసుగా ఉందా? మా అమ్మ నాటకాలేం ఆడలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. నిజంగానే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, నిద్ర లేదు, సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఓ అవునా? మీ అమ్మ తిండి కూడా సరిగ్గా తినడం లేదా? నిద్ర కూడా పోవడం లేదా? అవునులే, ఇంట్లో తిండి తింటే తాను ఆడే నాటకం బయట పడిపోతుంది కదా. అందుకే మీకెవ్వరికీ తెలియకుండా కన్యాకుమారితో బయట హోటల్ నుంచి ఆర్డర్ చేసి ఎవరు చూడకుండా దొంగచాటుగా మీ అమ్మ కడుపు నిండా తింటుంది. సింధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇది పిచ్చి కాదు యష్, ఇది పచ్చి నిజం. కావాలంటే ఒక్క నిమిషం, ఇప్పుడే చూపిస్తాను. చూడు. ఇప్పుడేమంటావు యష్?
ఇలాంటి నాటకాలే మీ అమ్మ ఎన్నో ఆడి నా పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఆ దేవుడి దయ వల్ల నా కొడుకు నాకు దగ్గరయ్యాడు. అది చూసి ఓర్చుకోలేకపోతుంది మీ అమ్మ. ఎలా అయినా సరే నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని ఈ నాటకం మొదలుపెట్టింది. మీ అమ్మ మాటలు నమ్మి రిషి కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. ప్రతిదీ గుడ్డిగా నమ్మేయడం నీకు అలవాటేగా యష్. నాటకం స్టేజ్ మీద ఆడితే చూడ్డానికి చాలా బాగుంటుంది. అదే జీవితంలో ఆడితే చండాలంగా ఉంటుంది. ఈ విషయం వెళ్ళి మీ అమ్మకి చెప్పు. వెళ్ళండి యష్, వెళ్ళి అడగండి. మళ్ళీ కొత్త నాటకానికి తెర తీస్తుంది మీ అమ్మ. కొడుకువి కదా, నువ్వు నమ్మేస్తావు. వెళ్ళి మీ అమ్మని ఏం అడుగుతావో, ఆ అమ్మ ఏం సమాధానం చెప్తుందో విని సంతృప్తి పడండి. వెళ్ళండి. రిషి కోసం నువ్వు బాధపడుతున్నావని నమ్మే ఎలాగైనా రిషిని తీసుకురావాలని ఆ సింధు ఇంటికి వెళ్ళి రిషిని పంపిస్తావా పంపించవా అని తనతో గొడవ పడ్డాను. అప్పుడు ఆ సింధు ఏమందో తెలుసా? నిజంగానే మీ అమ్మకు సీరియస్గా ఉంటే రిషిని పంపించేదాన్ని, నాటకం ఆడుతున్నారని తెలిసి ఎలా పంపించమంటావని. సంధ్య వాళ్ళమ్మ తెచ్చిన బిర్యానీ నువ్వు తిన్నావు చూడు, ఆ వీడియో నాకు చూపించింది. నేను బిర్యానీ తినే వీడియో ఆ సింధు దగ్గరికి ఎలా వెళ్ళింది? నీ వల్ల సింధుతో నేను మాటలు పడ్డమే కాదు, తన ముందు తలదించుకునే పరిస్థితి నాకు వచ్చిందమ్మా. నీకు మొదటి నుంచి బ్రతిమలాడు మరీ చెప్తున్నాను అమ్మా, సింధు విషయంలో మనం ఏ తప్పులు చేయొద్దు, ఏదైనా ఉంటే నిజాయితీగా పోరాడదామని. అయినా సరే నువ్వు తప్పుల్నే గొప్పలుగా ఫీల్ అయ్యి అదే చేస్తున్నావు. అది రిషిని పంపించడం ఇష్టం లేక ఏదేదో చెప్పేస్తే అదంతా నిజమని నమ్మేస్తావరా? అది కావాలని అన్నీ కల్పించి చెప్పిందిరా. అవునరా, నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను బిర్యానీ తిన్నాను, ఒప్పుకుంటున్నాను. ఉప్పు కారం లేని తిండి తిని తిని నా నోరు చచ్చుబడిపోతే కన్యాకుమారికి చెప్పి బిర్యానీ తెప్పించుకొని తిన్నాన్రా. ఆ మాత్రం దానికి నేను నాటకాలాడినట్ట? అది అసలు ఎవర్రా ఆ విషయం చెప్పడానికి? సరే, సింధు చెప్పినట్టే నేను నాటకమే ఆడుతున్నాను అనుకో. ఎవరి కోసం ఆడుతున్నాను ఈ నాటకం? నా మనవడి కోసమే కదా. వాడిని చూడాలి, వాడితో మాట్లాడాలి, వాడితో ఉండాలనే కదా. అది కూడా పెద్ద నేరం మహేష్. నాకు అర్థమైందిరా. ఇంక నేను ఎప్పటికీ నా మనవడిని నేను కళ్ళారా చూడలేను, మనసారా మాట్లాడలేను. నా శవాన్ని చూడ్డానికి కూడా అది రిషిని పంపించదురా, పంపించదురా. ఏంటి మళ్ళీ దీనికి నాటకమా? చేసించాలేమ్మా.
అమ్మా చెప్తోంది నీకే, లే. అయ్యో దాము, రేయష్, ఇది నాటకం కాదురా, నిజమే. మీ అమ్మ మొహం అంతా చెమటలు, ఒళ్ళు చల్లబడుతుందిరా. రే రారా. మా రేయష్ పట్రా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. రే యష్, ఏంట్రా మౌనంగా ఉన్నావు? నా ఆఖరి కోరిక తీరుస్తానని నాకు మాట ఇవ్వరా? చివరి క్షణాల్లో నా మనవణ్ణి చూస్తూ తృప్తిగా కన్ను మూస్తాన్రా. మనవడి కోసం ఆమె అంతగా బాధపడుతుంది కదా, ఆ అబ్బాయిని వెంటనే తీసుకురండి. ఈశ్వరా పరమేశ్వరా, నీకింకా తవ్వుతా చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా. అందుకే అంటారా, అవసరమైతే తప్ప అన్ని వేళల్లో అబద్ధాలు చెప్పకూడదు అని. కొన్నిసార్లు ఆ అబద్ధాలే నిజాలుగా మారతాయని. ఇప్పుడు మీ అమ్మ విషయంలోనూ అదే జరిగింది. తనకి నయమైనా సీరియస్గా ఉందని మనతో అబద్ధం చెప్పింది. ఆ అబద్ధమే ఇప్పుడు నిజమయ్యి తనకిలా సీరియస్ అయింది. మీ అమ్మ ఆడిన నాటకం వల్లే సింధు రిషిని పంపించలేకపోయింది. లేదంటే నువ్వు వెళ్ళినప్పుడే నీతో పాటు రిషిని పంపించుండేది కదా. అప్పుడు మీ అమ్మ పరిస్థితి ఇంతలా విషమించి ఉండేది కాదు. ఏదైనా మనం చేసేదాన్ని బట్టే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిజంగా మీ అమ్మకి సీరియస్గా ఉందని చెప్తే సింధు నమ్ముతుందా? రిషిని పంపిస్తుందా చెప్పు? పంపించాలి నాన్న.
రిషిని పంపించి తీరాల్సిందే. అప్పుడంటే అదంతా నాటకం, అబద్ధమని రిషిని ఆపింది. ఇప్పుడు నిజాన్ని తను అబద్ధమని చెప్పలేదు కదా. సింధునే కాదు, ఆ దేవుడు చాపినా సరే రిషిని నేను తీసుకొస్తాను నాన్న. రేయ్ వద్దు, సింధుతో ప్రశాంతంగా మాట్లాడు, గొడవ పడద్దు. మీ అమ్మ పరిస్థితి ఏంటో వివరంగా చెప్పు. తను అర్థం చేసుకుని రిషిని పంపిస్తుందన్న నమ్మకం నాకుందిరా. మంచిగా మాట్లాడితే సింధు వినదు నాన్న. తనకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. వస్తాను నాన్న, అమ్మ జాగ్రత్త. సింధు, సింధు, సింధు. ఏంటి యష్ మళ్ళీ వచ్చావు? రిషిని నాతో పంపించవా ప్లీజ్, అర్జెంట్. ఆల్రెడీ నీకు చెప్పాను రిషిని మీ ఇంటికి పంపించను అని. మా ఇంటికి కాదు, హాస్పిటల్కి. హాస్పిటల్కా? దేనికి? మా అమ్మకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాం. రిషిని చూడాలని కలవరిస్తోంది. రిషి అమ్మతో ఉంటే త్వరగా రికవర్ అవుతుందని డాక్టర్లు కూడా చెప్పారు. ఏంటి, ఇంటి నాటకం అయిపోయింది, ఇప్పుడు హాస్పిటల్ నాటకం మొదలు పెట్టిందా మీ అమ్మ? నాటకం కాదు సింధు, నేను చెప్పేది నిజం. కావాలంటే నువ్వే చూడు. ఎప్పటికైనా నమ్ముతావా? రా రిషి, వెళ్దాం. ఆగు యష్. ఇది నేను నమ్మడం లేదు యష్. సాక్ష్యం చూపించినా కూడా నమ్మవా? తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం మీ అమ్మకి బాగా తెలుసు. డాక్టర్లు చెప్పింది కూడా నమ్మవా? మీ అమ్మ డాక్టర్ని కూడా మేనేజ్ చేయగల సమర్థురాలి యష్. నీకేం చెప్తే అర్థమవుతుంది? నాన్నమ్మగా తన మనవణ్ణి చూసుకునే హక్కు కూడా లేదా మా అమ్మకి? ఇది చాలా అన్యాయం సింధు. ఏది అన్యాయం చెప్పు యష్, ఏది అన్యాయం? అమ్మగా నా పిల్లల్ని చూసుకునే హక్కు లేకుండా చేసింది అన్యాయమే యష్. అది న్యాయమా మరి? అంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు మా అమ్మ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? పగలు, ప్రతీకారాలు, కక్ష సాధింపులు ఇవి నాకు తెలియవు యష్. నాకు తెలిసింది ఒక్కటే, నీతి, నిజాయితీ. ఇది లేని వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను. నా కొడుకును కూడా దూరంగా ఉంచుతాను. మీ అమ్మ నాటకం ఆడి నా నమ్మకాన్ని పోగొట్టుకుంది. లేదంటే నేనే దగ్గరుండి మనవణ్ణి వాళ్ళ నానమ్మకి చూపించేదాన్ని. సింధు, ఇంత చెప్పినా నువ్వింకా రిషిని పంపించును అంటున్నావంటే అసలు నువ్వు మనిషివే కాదు. మా అమ్మకేదైనా అయితే అప్పుడు చెప్తాను నీ సంగతి. యష్, ఒక్క నిమిషం, నేను కూడా హాస్పిటల్కి వస్తాను, పదండి.